హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఎగ్ గ్రేవీ కర్రీ. ఎగ్ గ్రేవీ కర్రీని మీరు ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా చేసుకుని ఉంటారండి, కానీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి. అప్పటికప్పుడు ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇక ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ పోయాలి. నేను ఇక్కడ 5 స్పూన్ల వరకు నూనె పోసానండి. నూనె వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. తర్వాత ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా పచ్చివాసన పోయి కొంచెం లైట్గా ఇలా కలర్ మారిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో బాగా పండిన ఒక 2 టమాటాలని చిన్న చిన్న ముక్కలాగా తరిగి ఇందులో వేసుకోండి. టమాటా ఇప్పుడు సాఫ్ట్గా ఇంతవరకు ఉడికించుకోవాలి. టమాటా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బండిపై మూత పెట్టి ఈ టమాటా సాఫ్ట్గా ఇంతవరకు ఉడికించుకోవాలి. టమాటా ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇందులో కారం వేసుకోవాలి. 1 స్పూన్ వరకు కారం వేసుకోండి. మీరు ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి. కారం వేసిన తర్వాత బాండిపై మూత పెట్టి కారం మగ్గేంత వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండుని ఈ కర్రీ రెడీ చేసుకునే ముందే నానబెట్టి పెట్టుకోవాలి. కారం మగ్గిన తర్వాత ఈ చింతపండు రసాన్ని ఇందులో పోసుకోవాలి. చింతపండు నుండి ఎంత రసం వస్తే అంత రసాన్ని తీసి కర్రీలో పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పులుపుని సెట్ చేసుకోవాలి. పులుపుని బట్టి నీళ్ళని పోసుకోవాలి. ఇలా పులుపుని సరి చూసుకొని నీళ్లు పోసిన తర్వాత దీన్ని ఉడికించుకోవాలి. బాండిపై మూత పెట్టి ఈ కర్రీ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువగా కాదు, కొంచెం యాడ్ చేసుకుంటే ఆ పులుపు కారం అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులో ఉడికించుకున్న గుడ్లను వేసుకోవాలి. నేను ఇక్కడ 5 గుడ్లు తీసుకున్నానండి. ఈ గుడ్లని వేసిన తర్వాత ఇంకా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఇందులో ధనియా పౌడర్, అలాగే గరం మసాలా, కొంచెం మెంతి జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, గ్రేవీ థిక్గా అయిపోయింది. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. అలా వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీనినంతా కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూడటానికి ఎంతో కలర్ఫుల్గా, నోటికి చాలా కమ్మగా, పుల్లగా, కారంగా ఎగ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది ఎగ్గు పులుసు కూర అంటాము. ఒక్కసారి ఈ కోడిగుడ్డు పులుసు కూరని మీరు తప్పక ట్రై చేయండి. మీకు ఈ కర్రీ ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.